హలో అండి, అందరికీ నమస్తే. లక్ష్మీ యోగానికి స్వాగతం. సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఈ మంత్ నవంబర్ 28న ప్రదోష వ్రతం అంటే ఏంటి, ఎలా చేసుకోవాలి, కలిగే ఫలితాలు ఏంటి అనే అద్భుతమైన ఒక పూజా విధానం గురించి తెలుసుకోబోతున్నాము. సో ఈ పూజా విధానం అయితే నేను కూడా నా జీవితంలో చాలా సార్లు చేసుకున్నాను. కాకపోతే ఇది ఒక కంటిన్యూగా ఒక 6 మాసాలు చేసుకుంటే డెఫినెట్గా చాలా చాలా చేంజింగ్ అనేది మన లైఫ్లో వస్తుంది. సో అది మనకి ఫైనాన్షియల్గా కానీ లేదంటే ఆరోగ్యపరంగా కానీ మనం ఏ కోరిక మీద ఈ పూజను చేసుకుంటామో చాలా చాలా శక్తివంతమైనది. శివపార్వతులనిద్దరినీ కూడా మనం పూజించవచ్చు. ప్రదోష కాలంలో సూర్యుడు అస్తమించే సమయానికి 1:30 గంట ముందు అలాగే 1:30 గంట తర్వాత టైమింగ్ని ప్రదోషం అంటారు. ఇది మనకి డైలీ కూడా సాయంత్రం వేళ ప్రదోషంలో పూజ చేసుకుంటే శివునికి చాలా మంచిది అని చెప్తూ ఉంటాం కదా. ఇవి మనకి మంత్లీ ఇప్పుడు సంకష్టార చతుర్థి ఎలాగో అలాగే మంత్లీ మాస శివరాత్రి ఇలా వస్తూ ఉంటాయి కదా. శ్రవణ నక్షత్రం, కృత్రికా నక్షత్రం ఇలా ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు ఎవరెవరు ఆనవాయితీని బట్టి. సో అలా వాటితో పాటు మనకి ప్రదోష వ్రతం అనేది కూడా ప్రతి మంత్ కూడా 2 సార్లు వస్తుంది. సో అది మనకి బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తర్వాత 13 రోజులకి, పౌర్ణమి తర్వాత 13 రోజులకి వచ్చేదాన్ని మనం ప్రదోష వ్రతంగా చేసుకుంటూ ఉంటాం. ఇది బహుళ పక్షంలో వచ్చేది మనకి చాలా చాలా శ్రేష్టం. మనకి కార్తీక మాసంలో వచ్చేది మరింత శ్రేష్టమైనది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా శివభక్తులు మరీ ముఖ్యంగా చేసుకోవాల్సింది ఒక 6 మాసాలు చేసి చూడండి. ఈ పూజలో ఎంత ఫలితం కలుగుతుంది అనేది మీరే గమనిస్తారు. సో అంతటి శక్తివంతమైనది. సో ఇంతటికి ఆ గడియలు ఎప్పుడు, ఆ డే ఎప్పుడు, ఎలా చేసుకోవాలి, ఉపవాసం ఉండాలా, ఉపవాసం ఉండలేని వాళ్ళు ఎలా చేసుకోవచ్చు అన్ని తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం లక్ష్మీ యోగం ఛానల్ చూస్తూ ఉన్నా, అలాగే మీలో ఇంకా ఎవరైనా లక్ష్మీ యోగం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇక మనకి టైమింగ్ విషయానికి వచ్చినట్లయితే ఈ మంత్ నవంబర్ 28న గురువారం రోజున కలిసి వస్తుంది. మనకి ఇది ఒక్కో మంత్ ఒక్కో వారంతో కలిసి వస్తుంది. ఒక్కో వారానికి ఒక్కో ప్రత్యేకత, ఒక్కో ప్రత్యేక ఫలితం అనేది కూడా కలిసి వస్తుంది. ఎలా పూజ చేసుకోవాలంటే శివునికి మనకి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్ష ఉండవచ్చు. ఉండలేని వాళ్ళు కూడా ఉల్లి వెల్లుల్లి లాంటివి వేయకుండా ఫుడ్ తీసుకుంటూ, మరి హెవీగా లేకుండా లైట్గా ఫుడ్ తీసుకుంటూ కూడా సాయంత్రం ఇంకొకసారి కంఠ స్నానం చేసుకుని మనం పూజ టైంలో ప్రశాంతంగా మనసు శుద్ధిగా ఉంచుకొని పూజ చేసుకోవాలి. ఐశ్వర్యం అభివృద్ధి జరగాలి, ఆదాయం పెరగాలి, మాకు బాగా కలిసి రావాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఈ పూజను చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో అందులోనూ మనకి కార్తీక మాసంలో వచ్చేది ఇప్పుడు స్టార్ట్ చేసి మీరు కంటిన్యూగా 6 మాసాలు కానీ 1 ఇయర్ కానీ చేసుకుంటే చాలా చాలా శుభప్రదం. కంప్లీట్ మన లైఫ్ అనేది చేంజింగ్ అవుతుంది. అంతటి శక్తివంతమైనది ఈ పూజ. సో మనకి 28వ తారీఖు గురువారం రోజున, సో ఇది మనకి స్కాంద పురాణంలో కూడా చెప్పబడింది ఈ వ్రతం గురించి. ఫస్ట్ టైం మొదలు పెట్టే వాళ్ళందరూ కూడా ఈ కార్తీక మాసంలో మొదలు పెడితే ఇంకా శుభప్రదం. సో మనకి టైమింగ్ వచ్చి సాయంత్రం 5:36 నుంచి రాత్రి 8:15 వరకు కూడా మనకి ప్రదోష కాలం అనేది ఉంటుంది. ఈ టైమింగ్లో మనము వ్రతాన్ని ఆచరించాలి. శివలింగం ఉన్న వాళ్ళందరూ అభిషేకం చేసుకోండి. పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే చాలా చాలా శుభప్రదం. వీలు కాలేదు జస్ట్ పాలతో అయినా అభిషేకం ఆ గడియల్లో చేసుకోవాలి. అలాగే బిల్వ పత్రాలు ఉన్నట్లయితే విశేషంగా ధనయోగం కలగాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో, దైవం పైన నమ్మకంతో, విశ్వాసంతో ఈ ప్రదోషకాల పూజలో అభిషేకం చేసుకొని, శివలింగం ఉన్న వాళ్ళు లేదు అన్నట్లయితే ఫోటో దగ్గరే కూడా చేసుకోండి. అభిషేకం చేయకపోయినా మీరు నైవేద్యంగా అక్కడ ఉంచి, నైవేద్యం ఏదైనా తీపి ప్రసాదాన్ని, స్వామివారికి చింబలి అంటే కూడా చాలా ప్రీతికరం, చింబలి లేదా కొబ్బరికాయ, అరటిపళ్ళు కూడా చాలు, వాటినే ఉంచి పూజ చేసుకొని బిల్వ పత్రాలను సేకరించి స్వామివారికి అష్టోత్తర నామాలు చదువుతూ అర్చన చేసుకోండి. భక్తి శ్రద్ధలతో, ఆర్తితో స్వామివారికి మనం ఎంత మనసు కనెక్ట్ అయ్యామో అనేది ఇక్కడ శ్రేష్టం. ఎంత భక్తితో చేసుకుంటే అంత ప్రతిఫలం అనేది తప్పకుండా లభిస్తుంది. చేసుకోలేము, ఇంట్లో మాకు శివలింగం లేదు అనుకునే వాళ్ళందరూ కూడా
టెంపుల్కి. సో ఇంట్లో పూజ చేసుకున్నా కూడా మనకి ఇంట్లో పూజ ముగించుకొని మనకి టైమింగ్ అనేది చాలా గ్యాప్ వచ్చింది కదా, 8:15 లోపల మళ్ళీ మీరు శివాలయానికి వెళ్ళి శివుడిని అక్కడ దర్శనం చేసుకొని అక్కడ ఒక దీపం వెలిగించి వచ్చిన చాలు. సో అద్భుతమైన ఫలితాలు. కార్తీక మాసంలో వచ్చే ప్రదోష వ్రతం అత్యద్భుతాలను కలిగిస్తుంది. 28వ తారీఖు థర్స్డే ఈ మంత్లో, నవంబర్ మాసంలో మీ జీవితంలో ఒక కొత్త మలుపు రావాలంటే తప్పకుండా ప్రదోష వ్రతాన్ని మొదలు పెట్టండి. మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు, గుడిలో కూడా చేసుకోవచ్చు. అదే బిల్వ పత్రాలను తీసుకువెళ్ళి గుడిలో చేసుకుంటే ఇంకా శ్రేష్టం. ఇంట్లో గుడిలో చేసుకున్నామంటే 2 చోట్ల చేసుకుంటే 100% రిజల్ట్ గ్యారంటీ. ఇదండి ఈ రోజుటి వీడియో. మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లక్ష్మీ యోగం. వీడియోని షేర్ చేయండి.